ఉండగలిగినాడు. एक बात याद आ रही है, ఒకసారి ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. कुछ साल पहले मैं आर.एस. कुरुविला से मिला था. కొన్ని సంవత్సరాల క్రితం సౌదీలో ఆర్ఎస్ కురువిల్లా అంకుల్ గారిని కలిశాను. उस साल भाई आनंद और उसके कुछ सहकर्मी कोयम्बटूर से, गोंडी ट्राइब है, वो हमारे बीच में आए थे पुणे में. సంవత్సరము సౌదీలో ఆనంద్ సౌదీలతో కలిసి గోండి సమాజం సువార్త కొరకే వారు ఇక్కడికి వచ్చినారు. उद्धार पाने के बाद రక్షణ పొందిన తర్వాత प्रभु ने उनके फिजिकल लाइफ में भी थोड़ा बढ़ोतरी दिया है. దేవుడు ఆయన భౌతికమైన విషయాల్లో కూడా అభివృద్ధిని దయచేసినారు. सो गोंडी वालों से मिलने के लिए वो बॉम्बे गए थे. గోండి ఆ సమాజం వారిని కలుసుకోవడానికి ఆయన బాంబే పట్టణానికి వెళ్ళారు. आने के बाद रिपोर्ट दिए, వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన సమాచారం ఏంటంటే, भाई जी 1 घंटा भी नहीं रह सके वहां पर. సోదరుడా ఒక్క గంట కూడా ఆ స్థలంలో నేను ఉండలేకపోయినాను. वो झोपड़पट्टी में बहुत बड़ा ड्रेनेज है. వారి ఉండే ఆ గుడిసెల్లో ఒక పెద్ద మురికి కాలువ ఉంటుంది. वो सब प्रकार का फिल्थ है उसमें. ఆ మురికి కాలువలోనే అన్ని రకాల వ్యర్థాలు ఉంటాయి. उसी को उन्होंने वुडन प्लैंक से कवर कर दिया. ఆ యొక్క మురికి కాలువను ఏదో ఒక అట్టలతో పైన చెక్కతో लकड़ी से कवर कर दिए. కట్టెలతో వారు కప్పారు. और उसी के ऊपर वो खाना पकाते हैं, वहीं पर खाते हैं, वहीं पर सोते भी. అక్కడే వారు అన్నం వండుకుంటారు, అక్కడే అన్నం తింటారు, అక్కడే పడుకుంటారు. అదే స్థలం. ఇంకా गोंडी ट्राइब का ही है वो. అది గోండి అనే సమాజానికి చెందిన వారు. इसलिए कि वो कोयम्बटूर से आए थे. ఆయన కోయంబత్తూరు నుంచి వచ్చినాడు కనుక अपने ही लोगों के बीच में తన సొంత జనుల మధ్యలోనే ऐसे लोग ऐसे और स्थिति में रह नहीं सके. అలాంటి స్థితిలో ఆయన ఉండలేకపోయినాడు. Think about it before you open your mouth. నీ నోరు ఆరాధించడానికి తెరిచే ముందు ఒకసారి ఆలోచించుకోండి. मनुष्य बनकर आया, ఆయన మనుషుడిగా దిగి వచ్చినాడు. जैसे आपको और मुझको फ्री विल दिया, प्रभु यीशु मसीह को भी वो प्रिविलेज है. నీకు నాకు ఆయన స్వచిత్తాన్ని ఏ రీతిగా ఇచ్చినాడో, ప్రభువైన యేసు క్రీస్తు వారు కూడా అదే స్వచిత్తాన్ని ఆయన కలిగి ఉండినాడు. इतना डोमिनेंट है वो विल, फ्री विल हमारा. మన యొక్క స్వచిత్తం ఎంత ఎంత పైన ఉంటుందంటే, ఎంత అత్యం ఉంటుందంటే, प्रभु यीशु मसीह उसको भी सरेंडर कर दिया. అయితే ప్రభువైన యేసు క్రీస్తు తన స్వచిత్తాన్ని సైతం ఆయన త్యాగం చేసినాడు. एक दास बन गया. ఒక దాసుని స్వరూపాన్ని ధరించినాడు. क्रूस की मृत्यु तो सबसे आखिरी में. సిలువ మరణం ఇంకా అన్నిటికంటే చివరిది. प्रभु जी इतना बड़ा दाम चुकाया. ప్రభు అంత గొప్ప క్రయాన్ని చెల్లిస్తూ వచ్చినాడు. उस वेदी को जब देखते हैं, ఆ బలిపీఠాన్ని మనం ఎప్పుడైతే చూస్తామో, जैसे दाऊद ने कहा, ఏ రీతిగా దావీదు చెప్తూ వచ్చినాడు, I will pay the full price. నేను సంపూర్ణమైన వెల చెల్లిస్తాను. प्रभु यीशु मसीह ప్రభువైన యేసు క్రీస్తు వారు కూడా परमेश्वर का अभिषिक्त है. దేవుని చేత అభిషిక్తుడైన వాడు. पूरा दाम चुकाया. ఆయన పరిపూర్ణమైన క్రయము వెల చెల్లించినాడు. The unsearchable riches of God. కనుక దేవుని శోధింప సఖ్యము కాని ఐశ్వర్యం అది. उसके अनुग्रह का धन, ఆయన అనుగ్రహ ఐశ్వర్యం, उसके दया का धन, ఆయన దయా మహదైశ్వర్యం, उसके महिमा का धन, ఆయన మహిమ మహదైశ్వర్యం అది. उसके भलाई, the riches of his goodness. ఆయన మంచితనం యొక్క ఐశ్వర్యము. कौन है हम लोग? మనం ఎవరము? छोटी छोटी बात में बलवा करने वाले, చిన్న చిన్న విషయాలకే తిరుగుబాటు చేసేవారము, अंधकार के कामों में घमंड करने वाले, అంధకార క్రియల్లో అతిశయించేవారము, पाप के कारण गौरैया के समान अकेले हो गए हैं, పాపాన్ని బట్టి పిచ్చుకల వలె ఒంటరి అయిపోయిన వారము, सूपवेदी के समान भटकते हुए रहते हैं, వాన కోవెల వలె తిరుగులాడుచుండే వారము. हे प्रभु जी, ఓ ప్రభా, क्या सुंदर है तेरा घर. ప్రభా, నీ మందిరం ఎంత సుందరమైనది. कितना प्रेम और कितनी दया से, कितना दाम चुकाकर तूने इसको बनाया. ఎంత ప్రేమతో, ఎంత క్రయాన్ని చెల్లించి ప్రభా ఈ మందిరాన్ని నువ్వు నిర్మించినావు. लोग क्या कर